మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్తో హీరో త్రిగన్ ఒక మంచి మూవీతో వస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తోనూ అలాగే ఒక సందేశాత్మకమైన ఒక మూవీ అయితే ముందుకు వస్తున్నారు. ప్రధానంగా చూస్తే మనకి చాలా వరకు సుపరిచితులు. సో హీరో త్రిగున్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీరు చాలా చాలా వరకు చూస్తే మీరు కథా సినిమాను చూసినా నిన్నటి వరకు ఈషాస్ ఒక వేరియంట్ సినిమాలు తీయడం. సో ఇప్పుడు మీరు ఒక వినూత్నంగా ఎంచుకున్నారనుకోవచ్చా ఏంటి అసలు ఇటువంటి మూవీని ఎంచుకోవడానికి ఫార్మర్ రంగం? యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే అండి, ఒక సినిమా లాంటి ఇంకో సినిమా చేయకూడదు అన్నది. ఇప్పుడు యూజువలీ హీరో అంటే మేము ఎలా ప్లాన్ చేస్తామంటే, ఓపెనింగ్లో ఒక ఫైట్, ఒక మంచి సాంగ్, ఒక మంచి క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్ పడిపోతే మనకి ఇంకా మార్కెట్ పెరిగిపోతుంది, మన కార్లు, మన ప్లాట్లు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. నాది ఏంటంటే, నేను వచ్చిన రీజన్ ఒకటే, ప్రతి సినిమా కొత్తగా ఉండాలి, ఇంకొక కొత్త ప్రయత్నం ఉండాలి, ఏదో ఒక ఎవరికైనా కొత్తగా అవకాశం ఇవ్వాలన్నది. అది ఈరోజు వరకు పాటించడానికి ట్రై చేస్తున్నాను, అంతే, జస్ట్ ట్రయింగ్. చిన్న చిన్న సినిమాలు చాలా వరకు కూడా స్టోరీ బేస్డ్గా చాలా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు అలాంటి లే నేపథ్యంలో అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యం కూడా ఉన్నాయి. సో మీరు మొదటి సినిమా నుండి చూసి నిన్నటి వరకు ఈషా కూడా, సో ఈషా సినిమాలో కూడా ఒక వైవిధ్యం అంటే ప్రధానంగా ఒక ఫైట్ కావచ్చు, లేదా కామెడీ కావచ్చు, ఇవన్నీ లేనప్పుడు కూడా ఒక హిట్ అవుతుందని మీరు అసలు అనుకున్నారు ఏంటి అసలు? సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీరు అన్నీ పెట్టి 400-500 కోట్లు వేసి తీసిన సినిమాలు కూడా ఆడుతుందో చెప్పలేము. చిన్న కాన్సెప్ట్ మీద తీసిన సినిమాలు కూడా మీరు మనం చూస్తే లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెడ్స్ రంబాయ్ కానివ్వండి, మా ఈషా కానివ్వండి, అన్నీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చి బాగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో బేసిక్లీ ఏంటంటే, ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదో ఎవరు చెప్పలేము. నేను రామ్ గోపాల్ వర్మ గారితో కొండ సినిమా చేసినప్పుడు ఆయన అదే చెప్తాడు. ఆయన ఏమన్నాడంటే, జస్ట్ క్యాజువల్గా చేసిన సినిమా సత్య, అందరు చిన్న ఆర్టిస్టులు మనకు నచ్చినట్టు పెట్టుకుని తీద్దామని తీసిన సినిమా అంత ఆడింది. నేను ఇంకా జీవితంలో ఇలాంటి సినిమా తీయనని చెప్పి పగలు రాత్రి కష్టపడి తీసిన సినిమా రామ్ గోపాల్ వర్మకి ఆగని చెప్పి అటర్ ఫ్లాప్ అయింది. సో ఏది ఆడుతుందో ఏదో ఆడలేమో చేయలేం. మన ఎఫర్ట్ అయితే సిన్సియర్గా పెట్టగలుగుతామండి. నాకేంటంటే, ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ఈరోజు నేను ఏ కార్లో వచ్చాను, ఆ సినిమాకి ఏ బట్టలు వేసుకున్నాను, ఆ సినిమా ఎన్ని థియేటర్లో ఆడింది, ఎంత కలెక్షన్ వచ్చింది, దానికన్నా ఆ సినిమా ఎంతమంది జీవితాలని మార్చిందన్నది మాత్రమే కొన్ని నెలల తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఏ సినిమాలు నచ్చాయని అడిగామనుకోండి, స్వాతిముత్యం అంటారు, జగదేక్ అతలోపు సుందరి అంటారు, లేదా ఒక శంకరాభరణం అంటారు. ఎందుకు ఆ సంవత్సరంలో ఎక్కువ కలెక్ట్ అయిన సినిమా గురించి చెప్పరు? ఎందుకంటే డబ్బుకి, ఫీలింగ్కి కనెక్షన్ ఉంటుంది. మన సొసైటీ కోసం మనం డబ్బు వెనకాల పరిగెడతాం, కానీ మనకు లోపల కావాల్సిన ఫీలింగే. ఈ సినిమా కూడా అట్లాంటిదే. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎంత హీరోయిన్ క్యారెక్టర్కి ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టర్ చాలా ప్రాక్టికల్గా ఈరోజు బతకాలి అంటే పెళ్లి చేసుకునే అతను మినిమం ఈ ఫ్లాటు, ఒక కారు ఇంత ఉంటే కానీ మనం ఉండలేమని. హీరో క్యారెక్టర్ ఏంటంటే, ఎందుకు ఇంకొకటి చేయలేము, ఎందుకు ఇది చేయలేకపోతున్నాం, ఎందుకు వ్యవసాయంతో ఇన్నేళ్ళు బతికింది ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు టెక్నాలజీ అడాప్ట్ చేయకపో ఈ రెండు థాట్ ప్రాసెస్ మధ్యలో జరిగే లవ్ స్టోరీయే ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. డైరెక్టర్ మధుదీప్, మా మొదటి హీరో త్రిగుణ్ కూడా చెప్పుకొచ్చారు. ఏంటి అసలు అంటే ఇంతకుముందు కూడా మరి ఏం లేనప్పుడు మీరు ఎందుకు ఓకే చెప్పడం కావచ్చు, కారణాలు కావచ్చు, ఏంటి అసలు ఏంటి మీరు? అంటే ఫస్ట్ ఈ సినిమా తీయడానికి కొన్నేళ్ళ ముందే ఆయన కలిసారండి, వేరే సబ్జెక్ట్ చెప్పారు. నేను యూజువల్లీ సబ్జెక్టుల కన్నా ఆ సబ్జెక్టులు తీసే డైరెక్టర్లను ఎక్కువ నమ్ముతాను. ఆ డైరెక్టర్లో ఎంత విషన్ ఉంది, చాలా ఒక తపనతో ఉన్నారు. అప్పుడు అది చాలా కారణాల వల్ల జరగకుండా పోయింది. మళ్ళీ ఒక 3 ఏళ్ళ తర్వాత వచ్చి సబ్జెక్ట్ చెప్పారు. నేను ఆయన వచ్చి చెప్పే ముందు, మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా నేను ఈ సినిమా చేస్తానన్నా. సార్ అదేంటి సార్ వినకుండా చెప్తాను? కాదు సార్, అది మీ మీద ఉన్న నమ్మకం. ఒక మనిషిని చూస్తే తను ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసు. అందరూ గెలవండి, ఫస్ట్ ర్యాంక్ ఒకటికే వస్తుంది, కానీ క్లాస్లో 50 మంది ఉన్నారు, 50 మంది చదువుకుంటారు, 50 మంది సమాజానికి కావాలి, 50 మంది వేరే వేరే ఉద్యోగాలు, వేరే వేరే స్థాయిలో ఉంటారు, వేరే ఎగ్జామ్లో ఒకటి ఫస్ట్ ర్యాంక్ కొడతాడు. సో అదొక్కటే ఏం కాకుండా చూస్తే మనం మనుషుల్ని చూడగలుగుతాం, వాళ్ళకు అవకాశం ఇవ్వగలుగుతాం, అంతే. అలా చూసిందే. కరెక్ట్ ప్రొడ్యూసర్, ఇన్ఫ్యాక్ట్ రిస్క్ తీసింది నేను కాదు, ప్రొడ్యూసర్. నాకు ఇన్ఫ్యాక్ట్ డబ్బులు ఇచ్చి సినిమా వచ్చి యాక్ట్ చేయమన్నారు. నాకు నచ్చిన సినిమా నాకు నచ్చినట్టు తీసాం కాబట్టి నాకు ఆల్రెడీ గెలిచినట్టే ఉంది. ఇప్పుడు గెలవాల్సింది మా ప్రొడ్యూసర్ని, ప్రేక్షకులు గెలిపించాలి. చీకటిగడ్డలో చితకొట్టుడు ఈ మూవీ చూసుకున్నట్లయితే ఒక అడల్ట్ కామెడీ, అసలు సూపర్, కొన్ని మెసేజ్ కూడా వచ్చే నేపథ్యంగా అనిపిస్తుంది. సో ఇటువంటి వాటికి ఎక్కువ కూడా ఆదరణ కూడా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ జోనర్ సంబంధించి ఆ టైప్ ఆఫ్ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఉంటారు. అటువంటిని పక్కన పెట్టి మరి ఇటువంటి ప్రయోగాత్మక లాంటివి తీసుకురావడం అసలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ మీరు హర్రర్ సినిమాలు ఇవన్నీ కూడా తీశారు కదా, ఇలాంటిది రావడంతో సక్సెస్ రేట్ అనేది కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రేక్షకుల నేపథ్యం అనిపిస్తుంది. మీరు ఏంటి దాని తర్వాత మరి సక్సెస్ కావచ్చు ఇవన్నీ? నేను ఒక గులాబ్ జామున్ కన్నా ఒక పానకంలో ఉండాలనుకుంటున్నాను అండి, ఉగాది పచ్చడిలో ఉండాలనుకుంటున్నాను. ఒక షడ్రుచులు ఉండాలి కదా. ఇప్పుడు బెల్లం అందరూ తినేస్తారు, దాంట్లో ఉన్న నీమాకుల్ని, ఆ నీమ పువ్వుల్ని
దాంతో కలిపి తింటేనే ఆ రోజు అది ఉగాది పచ్చడి అవుతుంది, దాని స్పెషల్ అవుతుంది. మళ్ళీ నేను ఇప్పుడు మీరు చూసారంటే రెగ్యులర్గా చేసిన హీరోస్ కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మీరే చూస్తున్నారు, రెగ్యులర్ ఇస్ నాట్ వర్కింగ్. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ మైండ్ సెట్ మారింది, ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. మలయాళం, హిందీ, కేరళ, అసలు ఇరానియన్ ఏది దొరికితే అది చూస్తున్నారు. సో మన ఎక్స్పోజర్ పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను దిగంగానే 10 మందిని కొడతానంటే అంటే దాంట్లో తప్పులేదు. అది ఆల్రెడీ చేయడానికి చాలామంది ఉన్నారు. నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది నేను ఒక ఏం చెప్తాను, ఒక కలం తల్లి బాధ్యతలనే తీసుకున్నాను. వాట్ ఈస్ డిఫరెంట్ అది చేయాలి. అండ్ అన్ని జానర్స్ చేయాలండి. ఇప్పుడు హారర్ చేశాను, నాకు యాక్చువల్లీ ఒక 10 హారర్ స్క్రిప్ట్లు వినడానికి లైన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడే హారర్ వచ్చిందండి, హిట్ అయిపోయింది. నాలుగో హారర్ సినిమా. ఇంకా హారర్లో రొమాన్స్ చేస్తాం, హారర్లో కామెడీ చేస్తాం, హారర్ ఏది లేకుండా హారర్ చేస్తాం, అన్నీ యాడ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఏం హారర్ చేయాలి. సో ఈ సినిమా ఏంటంటే ఇది మా తాతకి, మా ముత్తాతలకి నేను చేసే ఒక చిన్న సమర్పణం. అంటే వాళ్ళు ఈరోజు మనం హ్యాపీగా మంచి సూటు బూటు బట్టలు వేసుకుని ఉన్నాం, కానీ వాళ్ళు ఆ రోజు ఆ నీళ్ళు ఆ పొలంలో దిగి కలుపు పట్టుకుని చేయకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, 100% ఉండేవాళ్ళం కాదు. మనం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చేయమని చెప్తే ఉండదు. సో అట్లీస్ట్ చెప్పడం వరకైనా చెప్తాను. ఇప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత తీసి ఎవడైనా అగ్రికల్చర్ మీద ఒక సినిమా తీసాడా మన తెలుగులో అంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. నా మనవాళ్ళు చెప్పుకుంటారు, మా తాత తీశాడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, అప్పుడే చెప్పాడు కొర్రలు తినండిరా అని చెప్పి. సో అది నాకు గర్వం. సార్ ఏంటి రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, అలాగే ప్రేక్షకులు ఏం చెప్తారు? రిలీజ్ త్వరలో ఇంకొక 2 వీక్స్, సమ్వేర్ అబౌట్ ఫిబ్రవరి మిడ్లో మేము ప్లాన్ చేస్తున్నామండి. కరెక్ట్ డేటు ఈ థియేటర్లు దానికోసం వెయిటింగ్. రిలీజ్ డేట్ ఇంకొక 2 వీక్స్లో వచ్చేస్తుంది. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా మరీ ఏదో అగ్రికల్చర్ ఇద్దరిని డాక్యుమెంటరీలా రుద్దాము. చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎటువంటి వల్గర్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, వైలెన్స్ కానీ ఉండదు. అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది.